రెడ్డిపల్లి సదహాన్ గారు ఉపాధ్యాయులుగా, రచయితగా, గాయకులుగా, వ్యాఖ్యాతగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా మన జిల్లాలో ఉన్నారు. ఇప్పుడు తిరుపతికి వెళ్ళారు. వారి కవిత విందాం. అందరికీ సభా సరస్వతికి వందనం. తెలుగు భాష ప్రతి చోట కనపడాలి, ప్రతి నోట వినపడాలి. ఆ తెలుగు భాషామ తల్లికి మనం తెలుగు భాషని పూజిద్దాం, ప్రేమిద్దాం. ఇప్పుడు నా కవిత తెలుగు భాషపై. శ్రీ మహాభారత ఆరంభకర్త ఆదికవి నన్నయ్య కలం నుండి రూపుదాల్చిన భాష నా తెలుగు భాష. పద కవిత పితామహుడు శ్రీ అన్నమయ్య పదాలలో పల్లవించిన భాష నా తెలుగు భాష. వైకుంఠనాథుడైన శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో మేల్కొల్పు భాష నా తెలుగు భాష. కైలాసనాథుడైన శ్రీ కాళహస్తీశ్వరుని పవలింపు సేవలో నిద్రపుచ్చు భాష నా తెలుగు భాష. అభినవ బ్రహ్మ పోతులూరు వీరబ్రహ్మం గారిచే కాలజ్ఞానం రాయబడ్డ కమనీయ భాష నా తెలుగు భాష. స్వర్ణయుగపు చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలచే లెస్స భాష అంటూ పొగడబడ్డ భాష నా తెలుగు భాష. ధన్యవాదాలు. మీకు ఎన్నో విషయాలను తెలియజేసే మా గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.